హాయ్ అండి, నేను మీ కేరాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను పొటాటో స్టిక్స్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టైం, టీ టైం స్నాక్స్ కి చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తీసుకునే రెసిపీ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాంగా. ముందుగా నేను ఒక కప్ అంతా అటుకులు తీసుకున్నాను. చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక 2 బంగాళదుంపలను ఉడికించి తీసుకున్నాను. వీటిని ఇలా గ్రేటర్తో ఇలా తురుముకుంటున్నానండి. సో మొత్తం నేను పొటాటోస్ ని ఇలా తురుముకున్నాక కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వేసుకొని 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత నేను పక్కన పెట్టుకున్న పోహా పౌడర్ ని వేసుకుంటున్నాను. అంటే అటుకుల పొడిని ఇలా వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు అంటే 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ముందుగా నేను వాటర్ యాడ్ చేసుకోకుండా పిండిని ఇలా కలుపుకుంటున్నానండి. చూడండి, ఇలా ముద్దలాగా కలుపుకున్నాను. చక్కగా పిండిని ఇలా కలుపుకున్నాను కదా. ఆ తర్వాత 10 నిమిషాలు రెస్ట్ ఉంచేస్తాను. 10 నిమిషాల తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు కాస్తంత నేను వాటర్ని 3 టేబుల్ స్పూన్ అంత వాటర్ని ఇలా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ముందుగా పొటాటోస్ తో మనము ఈ పిండిని ఇలా కలుపుకున్నాం కదా, కరెక్ట్ గా మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న తర్వాత పిండి కాస్త పొడిగా అవుతుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు మళ్ళీ నేను కలుపుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఇలా ఉండల్ని చేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని నేను చూపిస్తాను చూడండి. ఇలా చేత్తో చక్కగా ఇలా చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇది తయారు చేయడం చాలా సింపులే కదా. చూడండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనకి రెడీ అయిపోతున్నాయి కదా. ఏం చక్కగా చకచక మనము చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ కూడా అండి. పెద్దగా కష్టపడిన అవసరం లేదు కదా. చాలా ఈజీగా మనకు ఈ స్టిక్స్ అనేవి రెడీ అయిపోయినాయి చూసారా. సో ఈ విధంగా నేను చక్కగా రెడీ చేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. సో ఆ తర్వాత నేను సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే వీటిని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవడం మూలంగా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉంటాయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు చూపిస్తాను కదా, ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను తీసి వీటిని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి క్రిస్పీ పొటాటో స్టిక్స్ అనేవి రెడీ అయిపోయినాయి చూసారా. ఏదైనా మైనీస్ తో కానీ, టమాటో సాస్ తో కానీ, టమాటో కెచప్ తో కనుక సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి. ఈవినింగ్ టీ టైం స్నాక్స్ గా చాలా బాగుంటుంది. ఈ స్నాక్స్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. సో చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. సో అంతేనండి, చాలా సింపుల్ గా మనకి ఈ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. తప్పకుండా మీ రెసిపీ ట్రై చేసి కామెంట్ రూపాన అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.